హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రీవియస్ అకౌంటింగ్ క్లాసెస్ కంటిన్యూషన్ చేసుకుందాము. ఇప్పటి వరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్, మర్చిపోకండి. సరే, అంతకుముందు మనం ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే అసలు అకౌంటింగ్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, బేసిక్ అకౌంటింగ్ టర్మ్స్ ఏంటి, ఎకనామిక్ ఈవెంట్స్ ఏమేంటివి అని చెప్పుకున్నాం. సెకండ్ క్లాస్లో ఆబ్జెక్టివ్స్ చెప్పుకున్నాం. థర్డ్ క్లాస్లో క్యారెక్టరిస్టిక్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఫోర్త్ క్లాస్లో ఏమో బుక్ కీపింగ్ వర్సెస్ అకౌంటింగ్ ఏంటి అవి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మనం అడ్వాంటేజెస్ చూద్దాము. అసలు అకౌంటింగ్ ఎందుకు చేయాలి, ఏదో ఒకటి లాభం ఉండాలి కదా. సరే, ఆ లాభాలు ఏంటో చూద్దాం. ఫస్ట్, ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. మన ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఏంటో తెలుసుకోవచ్చు మనం. నెక్స్ట్, ప్రొవైడ్ అసిస్టెన్స్ టు మేనేజ్మెంట్ ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ చూసి మనకి ప్రాఫిట్సా లాసా, మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో తెలుస్తుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్, ఫెసిలిటేట్స్ కంపారిటివ్ స్టడీ. అంటే కంపేర్ చేసుకోవడానికి, ఇప్పుడు మనము కొత్తగా ఒక డెసిషన్ తీసుకున్నాము, అది ఫాలో అప్ చేస్తున్నాము, అది కంపేర్ చేసుకోవడానికి ప్రీవియస్ ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది. సరే, ఒక బిజినెస్ రన్ చేస్తున్నాం, అంతకుముందు ఎంత లాభం వచ్చింది, ఇప్పుడు ఎంత లాభం వచ్చింది అనేది కంపేర్ చేసుకోవచ్చు. ఇంకొకటి, మనం రేట్స్ చేంజ్ చేయటం వల్ల ఏం చేంజెస్ చేయటం వల్ల ఇట్లా కంపేర్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్, హెల్ప్స్ ఇన్ సెటిల్మెంట్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ. ఇప్పుడు అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉందనుకోండి, ఇప్పుడు ట్యాక్స్ పే చేయాలంటే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కరెక్ట్గా వేసేసి ఉంటే, బ్యాలెన్స్ షీట్, ఈ రిపోర్ట్స్ అన్నీ ఉంటే మనకి ట్యాక్స్ అనేది పే చేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. అంటే ఏ హెడ్ కింద ఎంతెంత ఇన్కమ్స్ అనేది మనము, అంటే ప్రాపర్టీస్ ఏంటి, మనకి అసెట్స్ ఏమేంటివో తెలుస్తాయి, లోన్స్ ఏమేంటివో తెలుస్తాయి. కాబట్టి మనకి ఈ అకౌంటింగ్ చేయటం వల్ల మనకి ట్యాక్స్ లయబిలిటీ ఎంత అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్, హెల్ప్ఫుల్ ఇన్ రైజింగ్ లోన్. మన కంపెనీ టర్నోవర్ ఏంటి, మన కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూసారనుకోండి, వాళ్ళు లోన్ ఇవ్వడానికి ఒక ఆస్కారం ఉంటుంది, అంటే ఒక ఛాన్స్ ఉంటుంది మనకి. సో నెక్స్ట్, హెల్ప్ఫుల్ ఇన్ డెసిషన్ మేకింగ్. ప్రీవియస్గా చెప్పాను కదా, ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ ఏమన్నా కొత్తది స్టార్ట్ చేయొచ్చా అన్న ఒక డెసిషన్ తీసుకోవటం, ఇంకా రన్ చేయొచ్చా, కొత్త బ్రాంచ్ పెట్టాలా, లేకపోతే ఇంకా ఏమన్నా ఇంప్రవైజ్ చేయాలా అనేది తెలుస్తుంది. నెక్స్ట్, అకౌంట్ వరకు మనం అడ్వాంటేజెస్ చూసాం కదా, ఇప్పుడు లిమిటేషన్స్ ఏంటో చూద్దాము. అంటే అకౌంటింగ్లో ఓన్లీ అడ్వాంటేజెసే కాదు, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే ఇది కంప్లీట్గా ఫ్రీ ఫ్రమ్ పర్సనల్ బయాస్ అనేది ఏం కాదు, అది కొంచెం అటు ఇటుగా, అంటే అకౌంటెంట్స్ జెన్యూన్గా లేకపోతే అట్లాగా డిఫరెన్సెస్ అనేది వస్తాయి. వాల్యూ ఆఫ్ అసెట్స్ అనేది హిస్టారికల్ కాస్ట్కి సంబంధించి, ఇప్పుడు గోల్డ్ ఉంది, మనము గోల్డ్ని వాల్యూ చేస్తాము, అది ఎప్పుడు వాల్యూ చేస్తాము, ప్రీవియస్ ఇయర్ వాల్యూ చేస్తాము. అంటే ఈ ఇయర్కి ఆ ఇయర్కి మారిపోతుంది, ఇవాళ ఉన్న రేటే రేపు ఉండదు, ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. కాబట్టి అది అసెట్స్ విషయంలో కొంచెం వాల్యూ ఆఫ్ అసెట్స్ అనేది కొంచెం డీవియేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, ఇగ్నోర్ ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రైస్ లెవెల్ చేంజెస్. అదే, ఈ ప్రైస్ లెవెల్ అనేది మారుతూ ఉంటుంది, మనము ఈ అకౌంటింగ్ చేస్తాము, దాన్ని బట్టి ఎస్టిమేట్ చేస్తాం బడ్జెట్ అనేది. ఆ బడ్జెట్ వేసినప్పుడు మళ్ళీ మనం అది ప్రీవియస్ డేటాని కదా మనం కలెక్ట్ చేసి ఒక ప్లాన్ చేసేది, కానీ ఈరోజు మనకి రేట్ వేరే ఉంటుంది. సో అక్కడ డీవియేట్ అవుతుంది అన్నమాట అకౌంటింగ్ అనేది. నెక్స్ట్, ఇగ్నోర్ ద క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ అకౌంటింగ్ చేయటంలో మనకి ఏంటంటే ఏది ఎంత అవుతుంది, ఏది ఎంత ఖర్చు అవుతుంది, ఏది వస్తుంది, ఏది పోతుంది అనేది చూస్తారు, కానీ అంటే క్వాంటిటేటివ్, అంటే ఇది ఓన్లీ మానిటరీ వాల్యూనే క్వాంటిటేటివ్గా చూస్తారు, ఆ వస్తువు యొక్క క్వాలిటీ అనేది చూడరు. అది ఒక లిమిటేషన్ అన్నమాట. అఫెక్టెడ్ బై విండో డ్రెస్సింగ్. అంటే విండో డ్రెస్సింగ్ మీన్స్ మ్యానిపులేషన్ చేయడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు
ఒక అకౌంటెంట్ ఉన్నాడు, అతను మ్యానిపులేట్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అతను జెన్యున్గా ఉంటే ఇట్లాంటి మ్యానిపులేషన్ ఛాన్సెస్ ఉండవు, కానీ మ్యానిపులేట్ చేసే అంటే ఫేవరబుల్ పర్సన్ కోసం చేస్తారు, అతను ఫేవరబుల్ పొజిషన్ కోసం చేస్తారు. ఇట్లాగా ఎక్స్ప్లెయిన్ ద యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అంటే యూజర్స్కి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎట్లా యూజ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు లిమిటేషన్స్ చూసాము, అడ్వాంటేజెస్ చూసాము. నెక్స్ట్ ఇప్పుడు యూజర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. ఇంటర్నల్ యూజర్స్, ఓనర్స్ అంటే ఇప్పుడు ఈ అకౌంటింగ్ అనేది యూజ్ చేస్తుంటారు కదా, ఎవరెవరు ఏ యూజర్స్ అనేది చూద్దాం. ఇంటర్నల్ యూజర్స్ ఎవరు అంటే ఓనర్స్ అవుతారు. ఓనర్స్ ఫస్ట్. ఓనర్స్ అతని క్యాపిటల్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తారు. అండ్ మ్యాక్సిమం రిస్క్ ఎవరికి ఉంటుంది? ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, ఫర్ సపోజ్ నేనే ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు రిస్క్ ఎవరికి ఉంటుంది? నాకు ఉంటుంది. పక్కింటి వాళ్ళకి ఎవరికి ఉండదు కదా. నా బిజినెస్ నాకే రిస్క్, మ్యాక్సిమం రిస్క్ నాకే ఉంటుంది. అట్లాగే ప్రాఫిట్స్ వచ్చినా నాకే వస్తాయి. సో ఓనర్స్ అనేది ఇక్కడ మెయిన్ కీ రోల్ ప్లే చేస్తారు. మేనేజ్మెంటే కదా. ఇప్పుడు ఒక కంపెనీలో ఒక డెసిషన్ అనేది మేనేజ్మెంట్ తీసుకుంటుంది. అక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు అండ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్తో డిసైడ్ చేస్తారనమాట. ఎంప్లాయీస్ కూడా ఇంటర్నల్ యూజర్సే అవుతారు ఒక ఆర్గనైజేషన్కి. నెక్స్ట్ ఈ అకౌంటింగ్ ఎక్స్టర్నల్ యూజర్స్ ఎవరు అంటే వీళ్ళంతా ఏంటి, ఇన్సైడ్ ఆ బిజినెస్ వాళ్ళు ఈ ఇంటర్నల్ యూజర్స్. అంటే ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీలో వాళ్ళు ఇంటర్నల్ యూజర్స్ అవుతారు. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్టర్నల్ యూజర్స్ అంటే బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఏంటి, ఆ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకి ఏమన్నా లోన్ ప్రొవైడ్ చేయాలంటే వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ చూసి మనకి ఇస్తారనమాట. నెక్స్ట్ క్రెడిటార్స్ మనకి క్రెడిట్ బేస్ మీద ఏదన్నా స్టాక్ ఇవ్వాలన్నా లేకపోతే కొద్దిగా అమౌంట్ కావాలన్నా వీళ్ళు రీపే చేయగలరా లేదా అని ఒకటి తెలుసుకోవాలనుకుంటారు కదా. ఇప్పుడు మనం ఒకళ్ళకి మనీ ఇవ్వాలంటే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇస్తారా ఇవ్వరా అని ఒక నిమిషం ఆలోచిస్తాంగా. అట్లాగా ఈ బిజినెసెస్ అంటే ఏవేమి చిన్న అమౌంట్స్ ఉండవు కదా, పెద్ద అమౌంట్స్. వాళ్ళు రీపే చేయగలరా లేరా అన్నది వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ చూసి వాళ్ళు చేస్తారు. ఫినాన్షియల్ పొజిషన్ ఎట్లా తెలుస్తుందంటే ఈ అకౌంటింగ్ చేసిన రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిపోర్ట్స్ చూస్తే వాళ్ళకి కొంచెం వాళ్ళు రీపే వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ తెలిసి ఓకే వీళ్ళకి ఇవ్వచ్చు, అమ్మో వీళ్ళది టర్న్ ఓవర్ ఎక్కువ లేదు సో వీళ్ళకి ఇవ్వద్దు అని ఒక డెసిషన్ వాళ్ళు తీసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ రీసెర్చర్స్ అంటే అక్కడ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ మీద రీసెర్చ్ చేసేవాళ్ళు. కన్జ్యూమర్స్ అంటే వాళ్ళు గుడ్ అకౌంటింగ్ కంట్రోల్ ఉందా లేదా అనేది, అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, వీటిని డిస్కస్ చేయొచ్చు. క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, రిలయబిలిటీ అంటే మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ ఎర్రర్ అనేది లేకుండా ఉండాలి అండ్ పర్సనల్ బయాస్ ఉండకూడదు. నెక్స్ట్ రిలవెన్స్ అంటే అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది రిలవెంట్గా ఉండాలి. అంటే డెసిషన్ మేకింగ్కి యూజ్ అయ్యేటట్టు అవసరమైన ఇన్ఫర్మేషన్ అనేది ఆ అకౌంటింగ్లో ఉండాలి. అండ్ అండర్స్టాండబిలిటీ, ఆ అకౌంట్స్ అనేది చూస్తే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలిగేటట్టు ఉండాలి. అండ్ నెక్స్ట్ కంపారబిలిటీ అంటే ఈజీగా, అంటే ప్రీవియస్ ఇయర్ది రిపోర్ట్స్ తీసుకున్నామండి, ఈ ఇయర్ రిపోర్ట్స్ తీసుకున్నాము, ఆ రెండింటిని కంపేర్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉండేటట్టు ఉంటుంది కూడా. దెర్ ఆర్ 2 సిస్టమ్స్ ఆఫ్, ఇప్పటి వరకు మనము అకౌంటింగ్ ఏంటి అని తెలుసుకున్నాం కదా. ఈ అకౌంటింగ్లో టైప్స్ ఆఫ్, అంటే ఎట్లా చేస్తారు అకౌంటింగ్ అనేది, వాటికంటూ ఒక సిస్టమ్ ఉంటుంది కదా. అవి 2 సిస్టమ్స్ అన్నమాట. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఒకటి, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఒకటి.
అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఈజ్ బేస్డ్ ఆన్ డ్యూయల్ ఆస్పెక్ట్ ప్రిన్సిపల్. అంటే డ్యూయల్ అంటే తెలుసు కదా, డ్యూయల్ సిమ్ అంటే 2 సిమ్స్ అని. డ్యూయల్ ఆస్పెక్ట్ ప్రిన్సిపల్ అంటే 2 పర్సన్స్ అనేది ఉంటారు. అంటే ఇప్పుడు మనీ ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు ఉంటే మనీ తీసుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక వస్తువు ఏదైనా పర్చేస్ చేసాం, ఒక పెన్ను మనం కొన్నామనుకోండి, ఆ పెన్ను మన దగ్గరకు వచ్చిందంటే మనం మనీ వాళ్ళకి షాప్ వాళ్ళకి వెళ్తాయి. అంటే ఇక్కడ పెన్ను ఉంది, మనీ ఉంది. మనకి పెన్ వచ్చిందంటే వాళ్ళకి మనీ వెళ్తుంది అన్నమాట. డెబిట్ ఒకటి, క్రెడిట్ ఒకటి. ది సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ రికగ్నైజెస్ అండ్ రికార్డ్స్ బోత్ ఆస్పెక్ట్. ఏది క్రెడిట్ అయింది, ఏది డెబిట్ అయింది. అండర్ దిస్ సిస్టమ్ బోత్ ఆస్పెక్ట్స్ ఆర్ నాట్ రికార్డెడ్ ఫర్ ఆల్ ట్రాన్సాక్షన్. అంటే ఇప్పుడు ఒకటే రికార్డ్ అయిందనుకో, ఏదో ఒకటే, అప్పుడు మనకి అది సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అవుతుంది. డ్యూయల్ ఆస్పెక్ట్ ఇద్దరివి రికార్డ్ అవుతున్నాయి కాబట్టి ఇది డబల్ ఎంట్రీ సిస్టమ్ అయింది. డబల్ ఎంట్రీ సిస్టమ్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఈ డబల్ ఎంట్రీ సిస్టమ్ అనేది సైంటిఫిక్ సిస్టమ్ అనమాట. అంటే ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తున్నాం కదా, కంపేర్ చేస్తే మనకి రెండిటి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఏ కంప్లీట్ రికార్డ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. ఒక ట్రాన్సాక్షన్ అనేది క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఒక పెన్ కొన్నాము అని రాసాము, ఆ పెన్ ఎంత అయింది అనేది మనకి తెలియదు. అదే ఈ డబల్ ఎంట్రీ అనుకోండి, పెన్ ఎంత అయింది, ఇంత అయింది, 5 రూపీస్, 10 రూపీస్, ఎంత అయితే అంత, అట్లా 2 రాస్తాం కదా. అండ్ చెక్స్ అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ అకౌంట్స్. ఇప్పుడు ఎంత ఖర్చు అయింది అనేది ఈజీగా టాలీ అయిపోతుంది. ఇది టాలీ అయితేనే కదా మనకి క్లియర్గా వస్తుంది. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అయిపోతుంది. అండర్ దిస్ సిస్టమ్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ వేసుకోగలము, అండ్ బ్యాలెన్స్ షీట్ అన్నీ యాక్యురేట్గా, అర్థమెటికల్ యాక్యురసీ అనేది ఉంటుంది. డిటర్మినేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మనము ఈజీగా డిటర్మైన్ చేయొచ్చు. ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, అంటే మనకి ఎంత ఖర్చు అయింది, ఎంత లాభం వచ్చింది. మనకి ఇన్కమ్ కంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయ్యాయంటే ఖచ్చితంగా లాస్ అవుతుంది. అదే మనకి ఇన్కమ్స్ ఎక్కువ అనుకో, అది ప్రాఫిట్ అవుతుంది. ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి ఆ ప్రాఫిటా లాసా అనేది క్లారిటీగా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్, హెల్ప్ఫుల్ ఇన్ డెసిషన్ మేకింగ్. మనం ఈ డబుల్ ఎంట్రీ సిస్టంలో అకౌంటింగ్ చేయటం వల్ల మనము డెసిషన్ తీసుకునే టైంలో మనకి ఈజీగా ఉంటుంది. ఇది బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్. అండ్ నెక్స్ట్, ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. లైక్ కొట్టకుండా వెళ్ళొద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Thank you for watching. Don't forget to hit bell icon.